హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. మన పూర్వీకులు 100 సంవత్సరాల కంటే ఎక్కువే బతుకుంటారని మనం వినే ఉంటాం. అవును. కానీ ఇప్పుడు ప్రపంచంలో యావరేజ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ అప్రాక్సిమేట్లీ ఇండియాలో అయితే ఈ నెంబర్ 70 ఇయర్స్ గా ఉంది మావా. ముందు ఈ నెంబర్ ఇంకా తగ్గే ఛాన్సే ఎక్కువ ఉంది. ఎందుకనేది రీజన్ మీకు కూడా తెలుసు, కానీ నేను స్క్రిప్ట్ రాసుకున్నాను కాబట్టి మళ్ళీ చెప్తా. నువ్వేదో ఫిక్స్ అయినట్టు చెప్పి. ఫస్ట్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్, ఒబిసిటీ ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంట్, అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ కంటామినేషన్ వల్ల లంగ్స్, లివర్ డ్యామేజ్ అవుతుంది. హెల్దీ ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల బాడీ స్ట్రెస్ లో ఉంటుంది. స్మోకింగ్, డ్రింకింగ్, గంజాయి ఇలాంటి చెడు అలవాట్లు కూడా ఒక రీజన్ మావా. ఆహా, ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏం లేదు, ఆ సెగ్మెంట్ అక్కడి వరకే రాసా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న చెత్త ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెత్త అంతకు మించి అదే ఇంటర్నెట్ లో చెత్త. ఈ పదం వినడానికి మీకు చాలా సింపుల్ గానే ఉండొచ్చు మావా, కానీ దీని వెనక పెద్ద స్ట్రాటజీనే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గొడ్డులా కష్టపడి ఇంటికి వచ్చిన ఒక సగటు మనిషి సరే కొంచెం సేపు రిలాక్స్ అవుదామని ఫోన్ ఓపెన్ చేస్తే అక్కడ వీళ్ళకి దొరికేది ఎంటర్టైన్మెంట్ కాదు, హెరాస్మెంట్. ఎఫర్ట్స్ ఏం లేకుండా ఓన్లీ రోత చేసే ఫేమస్ అవుదామని అనుకోవటం, వన్స్ ఫేమస్ అయిన తర్వాత అడ్డమైన యాప్స్ అన్ని ప్రమోట్ చేసి డబ్బులు గట్టిగా దండుకోవటం, యూత్ కి అడ్డమైనవి అలవాటు చేయటం, మెల్లగా ఈ స్క్రాపర్ రిచ్ అయిపోవటం. ఎందుకు లేదు, ఉంది. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తున్నాడని తెలిసినప్పుడు అప్పటి వరకు పట్టించుకొని వీధులను కూడా బ్లీచింగ్ పౌడర్ కొట్టి ఆ ఒక్కరోజే నీట్ గా చూపించినట్టు మనం కూడా ప్రతిసారి కాకపోయినా కనీసం కుదిరినప్పుడైనా ఇలాంటి రోస్ట్ వీడియో ఒకటి దింపి ఈ రోతని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. మరి ఇంకా జనాలకి మెంటల్ పీస్ లేకుండా చేసే ఈ రోతకి రెస్ట్ ఇన్ పీస్ చేసేద్దాం పదండి. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని, హైప్ వేసుకుని, కుదిరితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నేను ఇంట్రో వేసుకుని వచ్చేస్తా. అనుష్క డైరీస్, ఈ అక్క హిడెన్ టాలెంట్ ఏంటని అడుగుతున్నారంట. మనం కూడా చూద్దాం రండి. హాబ్బాబ్బాబ్బా, గాల్లో ఉల్లిపాయను లేపటం, గరిటతో క్యాచ్ పట్టడం, అసలు జేమ్స్ బాండ్ కూడా నీ ముందు ఎందుకు పనికిరాడక్క. కానీ ఒక్క నిమిషం, బట్టలు మారుతున్నాయి కానీ ఆ వెనకున్న కిచెన్ క్యాబినెట్ ఉల్లిపాయ మాత్రం మారట్లేదేంటమ్మా. అవును, మరి రోజుకొక డ్రెస్ మార్చి అదే ఉల్లిపాయని రోజు పైకి ఎగరేస్తే దాన్నే టాలెంట్ అంటారు. పాపం ఆ ఉల్లిపాయ అనుకుంటది నన్ను కోసి కూరండుతావా లేక తిరణాల్లో రంగులు రాటం లాగా ఇలా తిప్పుతూ ఉంటావా అని. ఈ టాలెంట్ మీ అమ్మగారు చూస్తే ఉల్లిపాయతో పాటు నిన్ను కూడా కోసేస్తారు, జాగ్రత్త అక్క. ఈ రీల్ ని కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేస్తే గరిటె తిప్పడం అనేది ఒక ఆర్ట్ అన్నమాట. ఆ ప్యాన్ లో ఉన్నది ఉప్మానో ఇంకేమైనా ఉందో క్లియర్ గా కనిపించట్లేదు, కానీ దాన్ని మిక్స్ చేయడానికి మాత్రం బాడీ మొత్తం షేక్ అయిపోవాలి. అంత చిన్న ప్యాన్ లో వంట చేయడానికి ఇంత ఫిజికల్ ఎఫర్ట్ ఎందుకో. మేబీ అక్కకి జిమ్ కి వెళ్లే టైం లేక కిచెన్ లోనే హెవీ వర్కౌట్స్ చేస్తుందేమో. స్టవ్ మీద ఉన్న కూర మాడిపోయినా పర్వాలేదు కానీ కెమెరా ఫోకస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. నేనేదో ఒక్క రీల్ చూసేలా మాట్లాడట్లేదు మావా, అక్క రీల్స్ పంచాయతీ మొత్తం ఇలానే ఉంటది. చూసారా, ఆ డెడికేషన్ చూస్తుంటే ఇది కుకింగ్ రీలా లేక కమర్షియల్ యాడ్ షూటా అని డౌట్ వచ్చేలా ఉంది. డీసెంట్ గా వంట చేస్తే ఎవరు చూడరు కదా, ఇలా అవసరం లేని పోజులు పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ గరిటె తిప్పితేనే కదా అబ్బా ఏముందిరా వంటకం అని ఆడియన్స్ లైకులు కొట్టేది. ఇప్పటికి ఈ 2 రీల్స్ చాలు. ఇంకా అక్క గురించి ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే మనం ఒక ఫుల్ లెంత్ వీడియోనే చేసాం, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. ఏంటమ్మా ఇక్కడ రాసుంది, నీ ఫ్యూచర్ హస్బెండ్ కి పెళ్లి తర్వాత గే అని తెలిస్తే నువ్వేం చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ GEY ఏంట్రా ఎర్రి పప్ప, అదేంటి కొత్త బ్రాండ్ గియా లేక గ్రే కలరా? స్పెల్లింగ్ రాదు కానీ హాలీవుడ్ లెవెల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ రాయడానికి రెడీ అయిపోతారు. ఆ క్వశ్చన్ చూడండి, తన ఫ్యూచర్ హస్బెండ్ గే అయితే ఏం చేస్తుందో వీడికి తెలియాలంట. చూడు మావా, నీకు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఇష్టమైతే నీ ఫ్యూచర్ హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటని అడుగు. ఒకవేళ ఇష్టం లేకపోతే సింపుల్ గా రీల్స్ ని చూడటం అవాయిడ్ చేయొచ్చు, లేదంటే రీల్స్ చూస్తూనే తను ఎందుకు నచ్చట్లేదో కమెంట్స్ లో చెప్పొచ్చు. అంతేగాని ఈ థర్డ్ గ్రేడ్ థాట్స్ నీకెందుకు వస్తున్నారా లఫుటు? కొంపదీసి నువ్వేమీ తేడా కాదు కదా. అంటే కొంతమంది ఫ్రెండ్ లవ్ స్టోరీ అని చెప్పి, ఫ్రెండ్ స్టోరీ అని చెప్పి వాళ్ళ స్టోరీనే వేరేలాగా నేరేట్ చేస్తూ ఉంటారు. సేమ్ నువ్వు కూడా నీ ఒరిజినల్ బిహేవియర్ ని తన ఫ్యూచర్ హస్బెండ్ అనే పేరుతో కమెంట్ చేసి ఒక అమ్మాయి ఒపీనియన్ తీసుకుని అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని డౌట్ వచ్చింది. సరే, ఈ లఫుట్ గండి పక్కన పెడితే అక్క ఏమని రిప్లై ఇచ్చిందో చూద్దాం. వాడు నేను కలిసి ఇంకొక అబ్బాయిని చూసుకుంటాం, ఓకేనా? ఇప్పుడు
వీడికి డివోర్స్ ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఒకటి ఉందని తెలుసా నీకు? నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఓకే, కానీ నీ మొగుడికి కూడా మొగుడు ఎందుకక్క? వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారు? ఏంటి సంత? ఓ పార్టీసా? లైఫ్ లో ఎంజాయ్మెంట్ అనే వర్డ్ పలికి కూడా చాలా సంవత్సరాలే అయిపోయింది. మనశాంతి లేదా ఏమైనా అనుకో చెప్తాను. ఇంక పార్టీ కల్చర్ అనేది సినిమాల్లో చూడటమే తప్ప రియల్ గా ఎప్పుడు చూసింది లేదు. దరిద్రం కొద్దీ ఇప్పుడు ఈ రీల్స్ రూపంలో కూడా చూడాల్సి వస్తుంది. ఏలూరు బుధవారం సంతలో గంగిరెద్దులు దొరుకుతున్నట్టు ఏంట్రా గంతులు? అసలు ఈ అక్క అయితే ఒళ్ళు మైకును తేడా తెలియకుండా మరీ ఎగురుతుంది. అంతా ఓకే గానీ ఇలా రీల్స్ తీసుకోవటం ఎందుకు? సరే తీసారే అనుకో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం ఎందుకు? సరే చేసారే అనుకో, ఇదిగో ఇలా వైరల్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు చూడరా? సరే చూసారే అనుకో, ఎవరితోనే డాన్స్ లేసేస్తున్నావు, అదేమో వైరల్ అయి వచ్చింది. వచ్చే పెళ్లి సంబంధాలు ఏమైనా క్యాన్సిల్ అయిపోతాయి అని భయంగా ఉంది అని అనరా? అయ్యో చూడు మమ్మీ, ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్. యూనో వాడు చేసుకునేదేంటి లవడా? వీక్లీ వన్స్ సంతకి పబ్కి తీసుకెళ్ళకపోతే నేనే చేసుకుని వాడిని. ఎవరు మీరు? ఇలా ఉన్నారేంటి? హో పికిల్ సక్కలు మీరా? నేను ఇంకా ఏ కరువల్లో అనుకున్నాను. ఇదేంటక్క మటన్ షాప్ ముందు కుక్కలు కొట్టుకున్నట్టు ఎలా కొట్టుకుంటున్నారు? అక్కడ 2 పీసులు ఉన్నాయి కదండి, చెరొకటి పంచుకుంటే సరిపోద్ది కదా. ఓకే ఇది ఒక గేమ్ అనుకుంటా. అంటే మనుషులతో ఆడుకోవడం మానేశారా అక్క? ఇంతకీ గేమ్ పేరేంటో చెప్పలేదు. మీలో ఎవరు కరువోళ్ళ? అలా అయితే ఇది ఒక్క రౌండ్ లో తేలేదు కాదు. మళ్ళొస్తా, బాయ్. ఆగమ్మా, నిన్నెక్కడో చూసినట్టుంది. గుర్తుపట్టలేదా రాజా? హే సలార్ పాప, నువ్వా? ఇంత అందమైన అమ్మాయికి బొగ్గెలా రాయాలనిపించింది నీల్మావా? ఓకే ఓకే ఓకే, ఈ అమ్మాయిని మీరు కూడా ఏమనొద్దు. ఏమైనా అంటే కాటేరమ్మ కొడుకు ఊరుకోడు. కాటేరమ్మ కొడుకు ఎవర్రా? 6 ప్యాక్ ప్రభాసా? కాదు, నేనే. ఈ రీల్ కాటేరమ్మ చూడదు గాని మన అమ్మ చూసిందనుకో, వీడియోలు చేయమని పంపిస్తే నువ్వు చేసేది గిదారా? అదేంటండి సగం సగం పనులు చేస్తారు? పొద్దున్నే బ్రష్ చేసుకుని తర్వాత బాత్రూమ్కి వెళ్ళి ఆ తర్వాత స్నానం చేసి ఇవన్నీ చేయడం మర్చిపోయినట్టున్నారు. డ్రెస్ వేసుకునే దగ్గర నుంచి మాత్రమే పోస్ట్ చేశారు. నువ్వు ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్న తర్వాత డ్రెస్ వేసుకుంటావా, లేక డ్రెస్ వేసుకున్న తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటావా అనేది నీ ఇష్టం అక్క. కానీ ఇవన్నీ బెడ్రూమ్ లో చేసుకో అక్క, ఇన్స్టాగ్రామ్ నే బెడ్రూమ్ చేయకు. ఒకప్పుడు అమ్మాయి నడుం చూపించాలన్నా బొడ్డు చూపించాలన్నా సినిమాలో సిచ్యువేషన్ డిమాండ్ చేసేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ తో సంబంధం లేదు, కన్సిస్టెంట్ గా కంటెంట్ పోస్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి పెట్టేయడమే. అయినా చూసేవాళ్ళు ఉన్నంత వరకు చూపించే వాళ్ళు చెలరేగిపోతూనే ఉంటారులే. హగ్గు మాత్రమే అడిగా, నేను హగ్గు మాత్రమే ఇస్తా. ఇదేం లాజిక్ అక్క? ఇప్పుడు వాడు హగ్గు కాకుండా ఇంకేదో అడుగుతాడు, ఇచ్చేస్తావా? నువ్వు తిరిగి హగ్ చేసుకుంటే నాకు ఫీలింగ్స్ వస్తాయి. మళ్ళీ ఇదేం లాజిక్ అక్క? హగ్ చేసుకుంటే ఫీలింగ్స్ వస్తాయిగా. ఒకవేళ ఫీలింగ్స్ రాలేదు అనుకో, వాడు మేల్ కాదంటావేమో అని ఇంకో భయం. కాబట్టి చేసుకునేది హగ్గే కాబట్టి ఇద్దరు చేసుకుంటే చేసుకోండి, లేదంటే ఇద్దరు మానేయండి. ఫోన్ కొనిస్తే కొనిచ్చావు, కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసి ఎందుకు ఇచ్చావు అంకుల్ బ్రో? ఇప్పుడు చూడు, ట్రాక్టర్ మీద రికార్డింగ్ డాన్స్ సెషన్ మొత్తం కొంపలోనే పెట్టేసింది. అయినా తను అంత చేస్తుంటే నువ్వేంటి ఏం చేయకుండా అలా చూస్తున్నావు? ఒరే నేను చెప్పింది ఫస్ట్ నైట్ రోజు చేసేది చేయమని కాదు, ఈ రోత ఆపించడానికి నువ్వేం చేయట్లేదేంటి అని అడిగాను. అరే యశ్వంత్, స్నానం చేస్తే ఏమైతుందిరా? స్నానం చేస్తే బ్యాట్స్మెన్ పోతాయి, అది చెయ్యొచ్చు కదరా. ఇప్పుడు నవ్వాలా? పంచి వచ్చిందా? స్నానం చేస్తే బ్యాడ్ స్మెల్ పోతది అని తెలిసిన వీళ్ళకి క్రింజ్ చేయడం మానేస్తే ట్రోల్స్ పడవు అని తెలియదంటావా సూరిబాబు వీళ్ళకి? సరే చేస్తే చేశారు, అదే స్నానం కాదు రీలు. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు అంత లేట్ రియాక్షన్ ఏంటక్క? అన్నం తింటూ మీ రీల్ చూసి రాత్రి 10ంటికి పడుకున్నాను. మధ్యరాత్రిలో ఉచ్చపోసుకోవడానికి నిద్ర లేచి అప్పుడు నవ్వే నీ జోక్కి. ప్రళయం ప్రళయం దృష్టవలయం ప్రబలం ప్రచ. త్వరగా పాడక్క, మా నాన్న వచ్చే టైం అయింది, మళ్ళీ ఫోన్ లాగేసుకుంటాడు.
ఏం రోగం రా మీకు? చేసుకుంటే చేసుకోండి, కానీ ఆ దరిద్రం మాకెందుకురా చూపిస్తారు? పైగా ఇది అమ్మాయి అబ్బాయి రొమాన్స్ కూడా కాదు. ఏముంది డోర్లు గుద్దుకోవటం. మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటది అని బానే అడుగుతున్నావు, కానీ అది మీ నాన్న ఒళ్ళో కూర్చుని అడగకుండా పక్కన కూర్చుని అడుగుంటే ఇంకా బాగుండేది. హాయ్ ఫ్రెండ్స్, రైస్ లో ఏముంటది? రా ఉంటది. చికెన్ లో ఏముంటది? చా ఉంటది. ఏంటి నాన్న, రైస్ లో రా ఉంటదా, చికెన్ లో చా ఉంటదా? మా గొప్ప రీల్ చేసావురా బాబు. జనాలకి ఏదో తెలియని విషయం చెప్తున్నట్టు తినే టైం కూడా పక్కన పెట్టి మరీ రీల్ చేశాడు. సరే తిన్నాక బాత్రూమ్ లో బూర్ ఉంటదని ఇంకో రీల్ చేసి పెట్టు. నీ అది నా పిల్లరా. ఈడు నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో కొంచెం కమెంట్స్ లో చెప్పండి మావా. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వింటే వీడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఏడుస్తున్నట్టు కనబడుతున్నాడు. నో ప్రాబ్లం బ్రో, ఎలాగూ మెడికల్ షాప్ లోనే వర్క్ చేస్తున్నావు కాబట్టి అక్కడ డల్కోలాక్స్ అని టాబ్లెట్ తీసుకో. ఇంకా ఏడవటానికే కాదు, ఏరకటానికి కూడా ఓపుకుండదు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ లిప్స్ పైన కొంచెమైనా స్మైల్ తెప్పించినట్లయితే ఈ వీడియోకి ఒక 3K లైక్స్ కొట్టండి మావా. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన SKR కౌంటర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన SKR గ్యాంగ్ ఛానల్ లో రీసెంట్ గా న్యూస్ సిరీస్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను మావా. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేశాను. ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ అప్లోడ్ చేయాలి అంటే మీ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. సో SKR గ్యాంగ్ ఛానల్ లింక్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రీసెంట్ ఎపిసోడ్ చూసి మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి. సరే మరి నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ SKR సైనింగ్ ఆఫ్. నా నెల్సన్ వెర్రమ్మరి నెల్సన్ పోమా.